హే గైస్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం లాంగ్ వీడియో పెడుతున్నా అండ్ ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మ్యాటర్ ఏంటంటే, మేము ఇది ఇటలీ ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు టైం దొరకలేదు. సో మ్యాటర్ ఏంటంటే, మేము ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి క్యాప్రీ నుంచి నేపుల్స్కి వస్తున్నాం. సో క్యాప్రీ నుంచి నేపుల్స్కి వచ్చే టైంలో ఫెర్రీ తీసుకున్నాం అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. ఈ ఫెరీ కాస్ట్ వచ్చేసి 20 to 30 euros ఉంటుంది. సో అదన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. వ్యూస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఇటలీ ట్రిప్కి వెళ్ళి ఉంటే ఈ ప్లేస్ని అస్సలు మర్చిపోకండి. ఈ ప్లేస్ వచ్చేసి క్యాప్రీ టు నేపుల్స్ ఓన్లీ ఫెరీలో వెళ్ళొచ్చు మనం. బై రోడ్ దెర్ ఈజ్ నో రోడ్ అనమాట. సో అది మ్యాటరు. లోపల ఫెరీలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఆ రోజు చాలా అంటే చాలా ఎంప్టీ ఉండే ఫెరీ అంతా. చాలా తక్కువ జనాలు ఉన్నారు. సో నేపుల్స్లో దిగేసినాం. ఇది నేపుల్స్ పోర్ట్ ఏరియా. ఇక్కడ నుంచి మేము మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రోమ్. మేము ఫ్లెక్సీ బస్ తీసుకున్నాం అన్నమాట. సో నేపుల్స్ నుంచి వెళ్ళి ట్రైన్లో ఆ ఫ్లెక్సీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ట్రైన్లో జర్నీ చేయాల్సి ఉంటుంది. మాకు చాలా ఆకలిస్తుంది. ఇండియన్ రెస్టారెంట్ కోసం చూస్తున్నాం. సో నా స్మాల్ అడ్వైజ్ ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు అక్కడి ఫుడ్ తినడం బెటరు. మాలాగా ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలంటే చాలా కష్టం, అస్సలు బాగుండదు. బట్ స్టిల్ కొన్ని చూసినాం. పాకిస్తానీ, బంగ్లాదేశ్ ఇవన్నీ రెస్టారెంట్ చూసినాం, కానీ ఎక్కడ మాకు సరిగ్గా అనిపించలేదు. సో ఫైనల్లీ వీ గాట్ వన్ రెస్టారెంట్ విచ్ ఈస్ ఫ్రమ్ సౌత్ ఇండియా. చాలా బాగుంది. అంటే చాలా మరీ అంత బాగాలేదు. ఓకే, ఫుడ్ తినొచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్. సమ్ నార్త్ ఇండియా బిర్యానీ మాత్రం చెత్తగా ఉంది. కాస్ట్ అయితే అదిరిపోయిందన్నమాట. అలా ఫుడ్ తినేసి నేపుల్స్ బస్ స్టాప్కి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ ఒక మెట్రో స్టేషన్ ఉండే, అక్కడ ట్రైన్ తీసుకొని నేపుల్స్ బస్ స్టాప్కి వెళ్ళిపోయినమాట. సో ఈ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సేమ్ లైక్ లండన్ లానే ఉంటుంది. ట్రైన్ వచ్చేసింది. నేపుల్స్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడనే పిజ్జా పుట్టిందనమాట. ఏదైతే మనం ఇటాలియన్ పిజ్జాని తింటామో ఆల్ ఓవర్ వరల్డ్, ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ నేపుల్స్ ఓన్లీ. సో రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఆకలిస్తుందని చెప్పేసి బయట ఏదో బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళినాం. అక్కడ మాకేందో తెలియదు, కానీ అర్థం కాలేదు ఫస్ట్ టైం. అక్కడ పల్లీలు అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అన్నమాట కస్టమర్స్కి. అక్కడ స్టాల్ పెట్టారు, అక్కడ బ్యాగ్స్ పెట్టారు, నచ్చినట్టు తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రూమ్లో ఫస్ట్ డే వచ్చేసి అట్లా స్ట్రీట్స్ అన్నీ తిరుగుతున్నాం. సో మా ప్లాన్ వచ్చేసి వాటికన్ సిటీ వెళ్ళడం. సో వాటికన్ సిటీలో అలా తిరుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ మ్యూజియంకి టికెట్స్ ట్రై చేస్తున్నాం, కానీ అస్సలు దొరుకుతలేదు. అది see you in next video with Vatican City Museum tour. Bye bye.